నీలోకి తీసుకోవాలి. రామకృష్ణ, నల్గొండరాజపల్లి, సోమందేపల్లి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా. నేను గత 30 సంవత్సరాల నుండి కూడా చిరంజీవి వీరాభిమాని. ఆయన సినిమా ప్రతి సినిమా కూడా నేను ప్రతి ఒక్కటి కూడా రిలీజ్ రోజే ప్రతిరోజు సినిమా కూడా చూసినాను. ఒక్కో సినిమా 10 సార్లు 20 సార్లు కూడా చూసినాను. అయితే ఇంద్రాశపై ఆ సినిమాలో సక్సెస్ కానీ అది ఖచ్చితంగా నేను ఫంక్షన్ చేసి తీరాల్సిందే. చేశాను, సుమారు ఖర్చు పెట్టుకున్నాను. నాకు అంత ఉత్సాహం, ఎందుకంటే ఆయన అంటే నాకు వీరాభిమానం అనమాట. అయితే ఆయనని నేను చూడాలని హైదరాబాద్కి 2 సార్లు పోయినాను. నాకు దర్శనం ఇవ్వలేదు. మళ్ళీ మంత్రుల ద్వారా కూడా రికమెండ్ చేశాను. ఒక పవిత్రమైన ఒక నవాబు చక్రవర్తి కథ, జానపద కథ రాసి ఆయనకి అంది వల్ల ఆయనకి సూటబుల్ అయినట్లు రాశాను అనమాట. చరిత్రాత్మకంగా ఉంటుంది, మరి రికార్డ్ అయిపోతుంది. ఈ బాహుబలి కూడా పనిచేద్దాం ఆ విధంగా ఉంటుంది, అట్లా రాశాను. ఆయన కోసం ఎన్ని కష్టాలు పడినానో, ఎన్ని ఇబ్బందులు పడినానో, ఎంత ఖర్చు పెట్టుకున్నానో. అయితే ఆయన గారే నాతో చెప్పలేదు అనుకో, ఖర్చు పెట్టుకో చేసుకొని, అది నా అభిమానం. ఆయన మీద నాకుండే ప్రేమ, నా విశ్వాసం అంతే. ఆయన కోసము తిరిగి బేజారైపోయి చేతగాక లాస్ట్లో జీడ్చుకుస్తున్నా. ఎందుకంటే ఆయన చూడాలా, జీవితంలో చూసి చచ్చిపోలా ఆయనకు సినిమా కథ అందించాలా అనేదే. ఆయన వచ్చే వరకు కూడా నేను జీడ్చంటే వినించుకోను. ఈయన చనిపోయినా పర్వాలేదు, నేను లేను పైకి, ఆయన రావాలా. అంటే చిరంజీవి రాకపోతే లేదు, అదే ఈడే నిరాహార దీక్ష. ఎన్ని రోజులు చేస్తారు? చనిపోయే వరకు. నేను చనిపోయినా పర్వాలేదు, నా జీవితం ఆయన కోసం. ఎందుకు అంత అభిమానం చిరంజీవి? నా పిచ్చి అభిమానం ఆయనకి, అంతే. అది అభిమానం ఎంత అంటే ఎంత చెప్పలేనంత, అనంతం అన్నమాట. ఆయన మీద ప్రేమ నాకు అనంతము. వస్తే నాకు సంతోషంగా ఉంటుంది. నేను ఒక జీవితంలో ఏదో సాధించినట్లయితుంది, అది నా కోరిక. వచ్చే వరకు నేను దీక్ష మాత్రం విరమించను. నేను చనిపోయినా కూడా పర్వాలేదు, ఇది నా కోరిక.